ఇప్పుడు కృష్ణుడి కృష్ణుడి అవతారం ఎటువంటిది? ఆయన జన్మ రహస్యం ఏంటి? అంటే బేసిక్‌గా కొన్ని కొన్ని మాకు తెలుసు. బట్ ఇన్ డెప్త్‌గా మాత్రం తెలియదు. సో, నేను అందుకే ఆ క్వెషన్ అడిగా. ఓకే. అవతారం అంటే ఇక్కడ భూమి మీద ఎప్పుడైతే అరాచకాలు పెరిగిపోయినప్పుడు పరమాత్ముడు అవతార రూపంలో వచ్చాడు. అలా మనకి 10 అవతారాలు పాపులర్, అందరికీ తెలుసు అది. బేసిక్గా 22 అవతారాలలో వచ్చాడు ఆయన. ఓకే. చాలామందికి తెలియదు. 22 అవతారాలు వస్తే 10 అవతారాలు ఫేమస్. దాంట్లో కృష్ణుడి అవతారం ఎందుకు అంత పరిపూర్ణమైనది అంటే ఒక మానవ మాతృడిగా ఉన్నాడు, ఒక దైవంగా ఉన్నాడు ఆయన. అక్కడ 2 రోల్స్ చేశాడు ఈ రోల్లో. అంటే ఈ అవతారంలో ఆయన చేసింది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అంటారు చూడు, అలా అనమాట. అంటే మనకు అన్నీ చూపించాడు. నువ్వు మంచికి మంచిగా ఉండమంటాడు, చెడ్డకు చెడ్డగానే ఉండమంటాడు ఆయన. ఆయన ఎప్పుడు చెప్పలేదు నీ ధర్మాన్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినారనుకో నువ్వు ఊరుకోవాలి అని చెప్పలేదు. నువ్వు పోరాటం చెయ్యు అంటాడు. ఇందాక గాంధారి కథనే చెప్పా కదా. గాంధారి అంటే ఏం చెప్పాడు? పాండవుల వైపే ఎందుకున్నాడు? అక్కడ మహామహులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఉండగా ఎందుకు పాండవులనే గెలిపించాడు? ధర్మం వైపు ఉన్న వాళ్ళని చెప్పేసి. అంటే ఈ అవతారంలో ఆయన లోక కళ్యాణం చేయడానికి వచ్చినాడు. లోకంలో అందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు ఉద్ధరించడానికి అంటే నువ్వు జ్ఞానం నేర్చుకో అన్నాడు. ఏ అవతారంలో చెప్పలేదు. జ్ఞానముతోనే నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. ఓకే. జ్ఞానం అంటే ఏంటి? అహంకారం ఉన్నవాడు జ్ఞానం నేర్చుకోడు ఏ రోజైనా. జ్ఞానము అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నీ మూలాలేంటి, నీ ధర్మం ఏంటి, నీ దేశం ఏంటి, దేశం కోసం బతకమని చెప్తాడు ఆయన కూడా. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ని మనం చూసుకోకపోతే మనం ఎక్కడ ఉంటాం? అదే కదా. సో మరి దేశం, ధర్మం ఇవన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు పాండవులు, అర్జునుడు యుద్ధం చేయనని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయనకి? నువ్వు అవునన్నా కాదన్నా వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళని చెప్పాడు. డు యూ హియర్ ఎనీ టైం భగవద్గీత? వీళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని చెప్తాడు ఆయనకి. నువ్వు బతికున్నారు అనుకుంటున్నావు, చచ్చిపోయిన వాళ్ళు అని చెప్తాడు వీళ్ళంతా. అంటే ఇప్పుడు ఇక్కడ భూలోకంలో కూడా, ఈ ప్రపంచంలో కూడా ఎవరైతే అధర్మం వైపు వెళ్తారో వాళ్ళంతా చచ్చిన కింద లెక్క. నేనైతే అలానే అనుకుంటాను. వాళ్ళు బతికున్నా చచ్చిన వాళ్ళే అనుకుంటాను, అధర్మం వైపు ఉన్న వాళ్ళు. దట్ ఈస్ వాట్. అంత గొప్ప అవతారం అది. ఆయన అంటే ఆయనకి 64 కళలు అంటారు చూడు. 64 కళలు 64 రోజుల్లో నేర్చుకున్నాడంట. అంటే పరమాత్ముడు, ఆయనకు అన్నీ తెలుసు. అంటే నేర్చుకున్నాడు అంటే ఆయన ఎక్కడైతే గురువు దగ్గర ఉన్నాడో ఆయనకు చూపించాడు. అంటే నాకు ఏదైనా తెలుసు, నేను పరమాత్ముడిని కానీ సింపుల్గా అలా ఉండిపోతాను అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ హీస్. ఇప్పుడు కృష్ణుడి విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? ఇప్పుడు మీరు అన్నారు కదా గురువు దగ్గర ఇన్ని నేర్చుకున్నారు అనేసి. ఆయన విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? కృష్ణుడు చాలా ఉన్నవాడు. అంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎవరికైనా కూడా. గురుదక్షిణగా ఆ గురువుకి ఏమి ఇచ్చారు ఆయన? సింప్లీ సూపర్ క్వశ్చన్. నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళాను. నేను సందీపని ఆశ్రమం అని చెప్పేసి, దట్ ఈస్ ఇన్ ఏ స్టేట్లో ఉంది అది నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆశ్రమం ఇప్పుడు ఏం చేశారంటే ఒక పీపుల్ విల్ విజిట్ దేర్ అనమాట, చూడ్డానికి వెళ్తారు. అక్కడ ఆశ్రమంలో ఆయన ఏమంటారు, ఆ రిషి సమాధి కూడా ఉంటుంది అక్కడ. ఆయన అక్కడే ఉండిపోయినాడు కదా. ఐ ఫర్గాట్ ద ప్లేస్ యాక్చువల్గా. సో అక్కడ ఏంటి అంటే మనమందరం గురువుకి మంచి చేసినందుకు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు కదా, ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం. ఆయన కూడా సింపుల్గా ఏదో ఒకటి ఇవ్వచ్చు. బట్ ఎవరు చేయలేనిది ఆయన చేశాడు. ఆయన కొడుకు చనిపోయి ఉంటాడు ఎప్పుడో, అంటే కొంతకాలం కిందనే చనిపోతాడు. గురువు దక్షిణగా ఆయన ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. ఆయన ఏమి అడగడు. సందీపని ఋషి ఏమి అడగడు. కానీ నేను గురువు దక్షిణ అంటే ఎవరిదైనా సహాయం తీసుకుంటే దీంట్లో మోరల్ ఉంటుంది. ఏదైనా సహాయం తీసుకుంటే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిస్తాం. అది మనం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం అంటే అది గురు దక్షిణ. అంటే అక్కడ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళ అబ్బాయిని యముడితో మాట్లాడి ఆ అబ్బాయిని బ్రతికించి భూలోకానికి తీసుకొచ్చాడు.
అంత గొప్ప గురు దక్షిణ ఎవరూ ఇవ్వలేదు. అందుకు ఆయన్ని ఏమంటారంటే ఈయన ఎప్పుడూ అందరికీ ఉపకారమే చేస్తాడు. ఏదైనా మంచి చేసి వెళ్ళిపోయాడు కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు ఆయన హెల్ప్. అంటే ఆయన సమస్తము తెలుసు, బట్ ఆయన దగ్గర నేర్చుకున్నాడు అనేది జస్ట్ దేవర్ టెల్లింగ్. అంటే ఒక రోజులో ఎవరైనా అన్ని 64 కళలు నేర్చుకోవచ్చు? ఒక 64 డేస్లో 64 కళలు అంటే మనం అర్థం చేసుకోవాలి. అలా ఆయన దగ్గర ఉన్నందుకు, ఆయన పెట్టిన భోజనం చేసినందుకు ఆయనకి గురుదక్షిణగా కొడుకుని తెచ్చిచ్చాడట. దట్ ఈస్ వాట్. ఓకే. కృష్ణుడికి చాలామంది భార్యలు అంటారు కదా, అంతమంది భార్యలను చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఓకే. ఎందుకు అంటే అంతమంది భార్యలను చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? బేసిక్గా ఆయన ఎవరిని చేసుకోలేదు, ఆయన వెంటపడి ఎవరిని అంటే చేసుకోలేదు. మనం ఇంతకు ముందు చెప్పినట్టు 16,000 గోపికల ఆ స్టోరీ అనుకోవాలా? లేదు, 16,000 మంది గోపికలు అనేది ఇట్స్ డిఫరెంట్. ఆయనని భర్తగా వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది దగ్గరికి వెళ్ళేవాడు ఆయన ఓకే మాట్లాడడానికి, ఆయన కలవడానికి వెళ్తే. అలాగే 8 అష్టభార్యలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా అష్టభార్యలు కూడా ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆయన్ని ప్రేమించి ఆయన్ని ఇష్టపడి ఒక్కొక్కరిని రాక్షస వివాహము, ఒకరిని ఏమంటారు గాంధర్వ వివాహము, అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా అనమాట. వాళ్ళకి ఎవరితోనో వివాహం చేస్తే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటారంటారు చూడు, అంటే వీళ్ళు అడిగితే చేసుకున్నాడు వాళ్ళందరినీ. ఓకే. 8 మందిని కూడా. ఎందుకు చేసుకున్నాడు అంటే దేర్ ఈజ్ అ రీజన్. యాక్చువల్గా భార్యలు కాదు వాళ్ళు. ఇందాక గోపికల గురించి చెప్పాను చూడు, ఈ 8 మంది ఎవరు అంటే మనకి మూల ప్రకృతి అని ఉంటుంది. అది భగవద్గీతలో ఉంటుంది. మూల ప్రకృతి అంటే ఏంటి అని, మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రస, రూప, 8 ఉంటాయి మొత్తం. ఓకే. ఈ 8 వాటితో అంటే ఈ 8 గుణాలు మనందరిలో ఉంటాయి, ఎవరిలో అయినా ఉంటాయి. ఈ 8 గుణాలని కలిపి అష్టభార్యలు అన్నారు. ఆయన ఎవరితో అందరికీ పిల్లలు ఉన్నారు. మళ్ళీ 8 అష్టభార్యలకి పిల్లలు ఉన్నారు. కాకపోతే ఎవరితో సంభోగం లేకుండా పిల్లలు పుట్టారు ఆయన వాళ్ళకి. ఓకే. దట్ ఈస్ వాట్. అంటే అందరూ ఏదో కొంచెం వినేసి చెప్తారు కదా, దిస్ ఈజ్ వాట్, దాని వెనక ఉంది అది అలా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కృష్ణుడు అధర్మం చేయడు అసలు. అలాంటి కృష్ణుడు వాళ్ళ సొంత మేనమామని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? ఓకే. కంసుడు చేయని అరాచకాలంటూ లేవు. అంతా మొత్తం నాకే కావాలి, పబ్లిక్ని అంటే ప్రజల్ని హింస పెట్టడం, సొంత తండ్రిని కూడా చెరసాలలో వేస్తాడు ఆయన. అధర్మం వైపు ఉన్నావు అని చెప్పేసి అడిగితే సొంత తండ్రిని కూడా వేస్తాడు. అప్పుడు ఆయనకి వచ్చిన మెసేజ్ ఏంటంటే అక్కడ యోగులు, సిద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఈయనకి చావు మూడింది, పాపము ఎక్కువైపోయినప్పుడు అంటూ ఉంటారు కదా, అలా అతనికి చెప్తారనమాట, నిన్ను చంపేవాడు ఎవరో ఒకరు పుడతారు తొందరలో అని చెప్పేసి. అలా చెల్లెలకి పెళ్లి చేస్తాడు దేవకికి. పెళ్లి చేసినప్పుడు ఆమె మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆకాశవాణి అంటారు కదా, ఆకాశవాణి అంటే ఏంటి, మనం దేవలోకం అంటారు, దేవలోకం నుంచి ఒక మెసేజ్ వినిపిస్తుంది అతనికి, నిన్ను చంపేవాడు నీ చెల్లెలి గర్భంలో వస్తాడు, 8వ వాడు నిన్ను చంపడానికి వస్తాడు, ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలకి అంతం మొదలైంది అని చెప్పేసి. ఓకే. అప్పుడు తీసుకెళ్ళి చెల్లెలి భర్తని చెరసాలలో పెడతాడు. 8వ వాడు కృష్ణుడు. కాకపోతే ఆ తర్వాత స్టోరీ అంతా అందరికీ తెలుస్తుంది. తీసుకెళ్ళి అంటే ఎవరైనా ఇప్పుడు పాపాలు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఒకరోజు ఫుల్ స్టాప్ వస్తుంది అంటారు చూడు, అలా దెర్ ఆర్ మెనీ స్టోరీస్. ఇప్పుడు నేను ఈ భూలోకంలోనే చెప్తాను నేను. మీరు ఇప్పుడు ఇంత చక్కగా క్వశ్చన్ అడిగారు కదా, కంసుడు చెడ్డవాడు, అతని పాపం పండింది కాబట్టి అంతం చేయడానికి వచ్చాడు ఆయన, రైట్? మన దేశాన్ని 800 ఏళ్ళు పరిపాలన చేశారు. దెర్ ఆర్ మెనీ పీపుల్, మొఘల్స్ అనుకోవచ్చు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిషర్స్, దెర్ ఆర్ మెనీ పీపుల్, దే రూల్డ్, రైట్? ఫైనల్గా మొఘలులు చేయని అరాచకాలు మనం లెక్కలేనన్ని, చాలామందికి తెలియదు.
ఇక్కడ రజాకర్లు అని చెప్పేసి వినుంటావు కదా, ఏం చేశారు ఆడవాళ్ళని బట్టలు లేకుండా రోడ్ల మీద నడిపించారు, రైట్? ఇలాంటివన్నీ చేసిన ఈరోజు మొఘలుల సంతానం తరాలు తరాలు మారుతూ ఉంటాయి కదా. ఆవిడ ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ అని అంటారు కదా, హౌరా బ్రిడ్జ్ అయినా కలకత్తాలో, అక్కడ సుల్తానా బేగం అని అది రీసెర్చ్ చేసి బుక్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అతను శివగు అని, దాంట్లో ఆయన రాసిన రీసెర్చ్ చేసి రాస్తారు కదా కొన్ని బుక్స్. సుల్తానా బేగం అనే ఆవిడ వాళ్ళ లాస్ట్ పర్సన్, వంశంలో లాస్ట్ ఆవిడ ఇప్పుడు అడుక్కు తింటుంది అక్కడ. ఒక చిన్న, మనం బాధపడొద్దు, అట్లాంటి వాళ్ళకి అలానే జరగాలి. అంటే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఏం సంపాదించినా కర్మ. ఇప్పుడు ఇక్కడ కూడా కంసుడికి కర్మ అయిపోయింది, ఇంకా అనుభవించాలి. చేసిన అన్ని చెడు కర్మలు కాబట్టి అనుభవించడానికి కృష్ణ పరమాత్ముడు అవతారం ఎత్తాడు. ఈ భూలోకంలోనే ఇలా బోల్డెన్ స్టోరీస్ ఉన్నాయి. సో అది ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాళ్ళ వంశం అంతానికి వచ్చింది, తినడానికి కూడా తిండి లేకుండా ఉన్న ఆవిడ ఇప్పుడు ఆవిడ మరి అంత దోచుకొని వెళ్తే ఏమైంది, అంత నాశనం అయిపోయింది. సేమ్ థింగ్ రాణా ప్రతాప్ సింగ్ అని ఉన్నాడు కదా, హీ వాజ్ గ్రేటెస్ట్ వారియర్. అతని వంశం వాళ్ళు లక్ష్రాజ్ మేవార్ అని చెప్పేసి రాజస్థాన్లో, దట్ గై వాజ్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు. ఓకే. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు చెప్పనా మొఘళ్ళు అతన్ని పట్టుకోవడానికి. ఆయన హైట్ ఎంత 10 feet 9 feet ఉండేవాడంట. అంటే మన వాళ్ళు అలా అలా ఉండేవాళ్ళు అప్పట్లో. పృథ్వీరాజ్ చౌహాన్ కూడా 8 feet ఉండేవాడంట ఆయన. ఓకే. సో ఆయన్ని పట్టుకోవడానికి, అంటే వీళ్ళందరూ మొఘల్స్ని ఎదిరించినప్పుడు ఇతన్ని పట్టి చంపేయాలని. ఇప్పుడు రీసెంట్గా చావా సినిమా వచ్చింది, రైట్? ఏం చేశారు, సంభాజీ మహారాజ్ని అలా ఇతన్ని పట్టుకొని చంపడానికి ట్రై చేస్తే అడవులలో దాక్కున్నాడు ఆయన. భోజనం ఉండేది కాదు. అప్పుడు వాళ్ళతో పాటు ఒక సైన్యం వెళ్తారు కదా, గడ్డితో రొట్టెలు చేసేవాళ్ళంట వాళ్ళు. గడ్డితో చేసిన రొట్టెలు తినేవాడంట ఆయన. తినడానికి తిండి కూడా ఉండేది కాదు వాళ్ళకి. ఈరోజు వాళ్ళ వంశం ఎలా ఉంది? ఇక్కడ ఫేమస్ హోటల్స్ ఈ భారతదేశంలో వాళ్ళే ఆ హోటల్స్. 7 star 5 star హోటల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక రాజులాగా బతుకుతున్నారు వాళ్ళు. అంటే మనం ఎంత మంచి చేస్తే ఆ తరాలు అంత బాగా ఉంటాయి. చేసిన పాపాలు ఎవరైనా అనుభవించాల్సిందే. అదే ఏదో ఒకరోజు చూపిస్తాడు పరమాత్ముడు.